రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ఆదరణ పెరుగుతోందన్నారు హస్తం నేతలు. ప్రజాపాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీ నేతలు కాంగ్రెస్ కి చేరుతున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. 2004 నుంచి తమ ఐటీ లెక్కలు చూపడానికి సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ నేతలు వారి ఐటీ అసిస్టెంట్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ లీడర్స్. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను చూసి ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ విజయంతో రాష్ట్రంలో కొత్త శోభ వచ్చిందన్నారు. కేటీఆర్ అన్నట్లుగా ఉప ఎన్నిక 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనకు రెఫరెండం అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మానాల గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆది శ్రీనివాస్. ఆలోచన చేసి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు ఈరోజు తీర్పిచ్చిండ్రు. అది 51% హిస్టరీ అంటున్నా. మన మంటలో కేటీఆర్ అన్నాడు, ఇది రెఫరెండంగా భావిస్తావా రేవంత్ రెడ్డి గారని. నీ మాటల్లోని చూస్తే రెఫరెండం అయితే ఈరోజు నోరు మూసుకుని కూర్చోవలసిన పరిస్థితి ప్రతిపక్షాలకు వచ్చిందన్నమాట సందర్భంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ. వైట్ కాలర్ క్రిమినల్స్ అంతా ఒకటయ్యారన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. నిన్న హరీష్ రావు వరంగల్లో చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. 2004 నుంచి తమ ఐటీ అసెస్మెంట్స్ బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని, బీఆర్ఎస్ నేతలు వారి ఐటీ అసెస్మెంట్ ను బయట పెట్టాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మీ 11% తగ్గియండి, 8% కాడికి ఇవ్వండి. వాళ్ళు చేసిన అప్పు నెలకింత కట్టుకుంటూ వచ్చారు మిత్తి, కానీ 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మేము అసలు కట్టవలసి వస్తుంది. ఈ కష్టకాలంలో అసలు కట్టడం కష్టమవుతుంది. మాకు 8%కు మిత్తి తగ్గిస్తే మిత్తితో పాటు ఇంత అసలు కూడా కట్టుకుంటూ వస్తాం. మేము ఈ దుర్మార్గులు చేసిన పాపాన్ని మేము కడుక్కుంటామని చెప్పి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు. తిరుగుతుంటే కొద్దిగా గొప్ప అటు ఇటు చలనం వచ్చి ఇప్పుడు చేస్తున్నారు. మీరు చెయ్యరు, చేసేదాన్ని వ్యతిరేకించటం, ప్రజలని మబ్బపెట్టి మాయమాటలు పెట్టి రెచ్చగొట్టడం, ఈ పద్ధతి మానుకోండి. అమాయకమైన ప్రజలను మోసం చేసే విధంగా, లేకుంటే వారు అమాయకంగా మాట్లాడుతున్నారు లేక అధిక తెలివితో మాట్లాడుతున్నారో తెలియదు, కానీ మీ చరిత్ర ఖతమైపోయింది. మీ కవిత మీ ఆడబిడ్డనే రోజుకొక పేజ్ ఇప్పుకుంటూ మీ యొక్క బట్టలు కూడా తీస్తుంది. ఆమెకు మాట్లాడేదానికి సమాధానం లేదు, కానీ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. రైతులు ఉంటేనే రైస్ మిల్లులు ఉంటాయన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల సమస్యలు పరిష్కరించడానికి సివిల్ సప్లై అధికారులు మిల్లర్లతో కలిసి జగిత్యాల జిల్లా కుడిమ్యాలలో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. రైతులకు సంబంధించి చాలా అపోహలు, అనుమానాలు నివృత్తి చేయాలి, రైతులకు మేలు చేయాలి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ధాన్యం సేకరణ సంబంధించిన విషయంలో సివిల్ సప్లైస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగదు. దాదాపు రాష్ట్రం అంతా కూడా అందరూ కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై రివ్యూ నిర్వహించారు ఎమ్మెల్యే. షాదీ ముబారక్ చెక్కులు, అదేవిధంగా ఒక 8 చారగొండ మండలం నుంచి కూడా కలిపితే 67 చెక్కులు ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నాం. దీనికి గాను 67,0772 రూపాయలు ఈరోజు చెక్కుల ద్వారా మీ అకౌంట్లోకి వేసుకోవడానికి అవకాశం మరి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని చెప్పేసి మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.